ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 21, 22, 23 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. మీరు కోరుకున్న గౌరవం, మీరు కోరుకున్న హోదా, మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని పెను మార్పులు మీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు మీరు కని విరగని ఎరుగనటువంటి భారీ మార్పులను మీరు చూడబోతున్నారు. మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. ఈ 3 రోజులు సింహ రాశి వారికి ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి దొరుకుతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా 100% పరిష్కారం చేయబడును. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్తాకోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం మరియు పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 21, 22, 23 తేదీల్లో మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. రెండు పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది. చాలా భిన్నమైనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో రాబోతున్నాయి. మీరు గతంలో పడుతున్న కష్టాలు, బాధలు చూస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మీపై కరుణ చూపించబోతున్నాడు. అవును, ఇప్పుడు మీ కాలం అనేది రాబోతుంది. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం అయితే ఆసన్నం కాబోతుంది. మీ భాగ్యాన్ని తలకిందులు చేసేటువంటి సమయం ఇప్పుడు రాబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు వినే శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఈ 3 రోజులు కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఎవరైతే ఏళ్ల తరబడి ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నారు, చూడాలి అని చెప్పి కళ్ళు కాయలు కాస్తూ పగలు రాత్రి కష్టపడుతున్న అదృష్టం కలిసిరాక ఇబ్బందులు పడుతున్నారో వారి కోసం ఈ రోజుల్లో అయితే మంచి మార్పులు చూస్తారు. ఆ దైవ కృప మీ జీవితంలో రాబోయే మార్పులను ఈ సమయంలో మీ ముందు ఉంచబోతుంది. ప్రపంచం మొత్తం నోరెళ్ళబెట్టేలా ఒక సంఘటన అయితే మీ జీవితంలో జరుగుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని అవమానించి మీ కష్టాన్ని చూసి హేళన చేసిన వారు ఇప్పుడు మీరు ఎదుగుతుంటే చూసి పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. వారి గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని చెప్పి భగవంతుడు నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యులను తప్పకుండా మీకు కలిగేటువంటి ఇబ్బందులను తొలగించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని కిందకి తొక్కి వేయాలని చూసిన వారు మీ కాళ్ళ ముందే తల వంచుకొని క్షమాపణ కోరే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు మీ ఎదుగుదలకు అడ్డుపడినటువంటి ఆటంకాలు మంచిలా
కరిగిపోతాయి. రాబోయే 3 రోజుల్లో మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు అవుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని ముప్పతిప్పలు పెట్టినటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేతులు జోడించి క్షమాపణ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇదేదో సాధారణమైన మార్పు కానే కాదు. సాక్షాత్తు ఆ భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప సంకేతం. మీకు తెలియనటువంటి గొప్ప మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా వస్తుంది. ఆ మార్పు అనేది మీకు అన్ని రకాలుగా చాలా మేలే చేస్తుంది. అంతేకాదు, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి చాలా కాలం పట్టవచ్చు, కానీ దాన్ని జాగ్రత్తగా మీరు నిలబెట్టుకోవాలి. ఫలితం రాకపోయినప్పటికీ ఒక తపస్సులాగా మీరు మీ పనిని మీరు చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నోసార్లు దేవుడు మీ ముందు మీ బాధను చెప్పుకున్నారు. ఏ సంకేతం రావడం లేదు, భగవంతుని నుండి నాకు ఎటువంటి సమాధానం రాలేదని మీరు గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఎందుకంటే మీ ఇంటి గడపను అయితే ఈసారి కొన్ని శుభవార్తలు తట్టబోతున్నాయి. ఇది మామూలు విజయం కాదు. మీ కష్టానికి భగవంతుడు ఇస్తున్నటువంటి ప్రతిఫలం. మీ ఇంట్లో సిరి సంపదలు తాండవించబోతున్నాయి. తలపెట్టిన ప్రతి పనిలో విజయం మీదే. మీ కలల ప్రపంచం నిజం కాబోతుంది. ఇది మీ కేవలం సక్సెస్ కావడమే కాదు, మీ ఐశ్వర్యం వైభవం చూసి ఊరు కూడా మొత్తం ముక్కున వేలేసుకుంటుంది. మీ జాతకంలో అలాంటి రాజయోగం మీకు పట్టబోతుంది. మిమ్మల్ని కోటీశ్వరులు అవ్వకుండా ఎవరు ఆపలేరు. రాబోయే 3 రోజుల్లో మీ కుండలిలో శుభయోగాలు బలపడ్డాయి. మీరు కోట్లకు అధిపతి కాకపోయినా కనీసం ధనాదాయం నుండి మీరు గొప్ప లాభం అయితే పొందుతారు. మీ మార్గంలో ముళ్ళు వేసిన వాళ్ళు ఇప్పుడు వాటంతట అవే తప్పుకుంటాయి. మీ ఆర్థిక స్థితి ఎంత బలంగా మారుతుందంటే డబ్బు ప్రవాహం అస్సలు ఆగదు. మీరు ఎప్పుడు ఎవరికి కీడు తలపెట్టలేదు, ఉన్నంతలోనే పేదలకి సహాయం చేశారు. ఆ పుణ్యమే ఇప్పుడు మీకు ఫలితంగా మారుతుంది. మీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే భగవంతుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకున్నాడు. మీ జీవితంలో ఇప్పుడు లేదు అన్న మాటే ఉండదు. రాబోయే 3 రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితంలో అతిపెద్ద విజయాలుగా నిలవబోతున్నాయి. మిమ్మల్ని బలహీనులుగా చెప్పి భావించిన వారు వారి తప్పులను తెలుసుకొని కుమిలిపోతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన వారు వారి పన్నిన కుట్రలో వారే పడతారు. వారు తవ్విన గోతిలో వారే పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ పరమేశ్వరుని కృప ఉంటే కొండంత సమస్య కూడా ఇసుక రేణువుగా మారుతుంది. ఇకపై మీ యొక్క ఆందోళన చెదరనివ్వకూడదు. ఎందుకంటే మీ ఇంటి గడపను కొన్ని శుభవార్తలు తలుపు తట్టబోతున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగే విషయం కాదు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అనుగ్రహం. స్వామి కరుణించినప్పుడు ఫలితాలు మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తాండవించబోతుంది. తలపెట్టిన ప్రతి పనిలో మీకు విజయం మీ వెంటే నడుస్తుంది. మీరు ఇన్నాళ్ళు ఏదైతే కలలు కన్నారో అది నిజమయ్యే సమయం వచ్చింది. మీ ఊహల్లో ఉన్నటువంటి ప్రపంచం ఇప్పుడు మీ కళ్ళ ముందే సాక్షాత్కరించబోతుంది. మీరు వేసే ప్రతి అడుగులో కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని భారీ మార్పులను మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మీకు గతంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది. మీ జీవితంలో ఇప్పటి నుంచి అద్భుతాలను చూస్తారు. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీరు కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. ఇప్పటి వరకు మీ దారికి అడ్డుగా నిలిచిన వ్యక్తులు, మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపిన పరిస్థితులు అన్నీ కూడా ఇప్పుడు మటుమాయం అవుతాయి. మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే సమయం వచ్చింది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో విజయం మీ వెంటే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. దైవ కృపతో ప్రతిదీ కూడా మీకు సులభతరం అవుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వ్యాపారం చేసే సింహ రాశి వారికి అయితే ఈ సమయంలో అయితే వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంలో ఒక్కసారిగా మీరు లాభాలను చూడకపోయినా దినదినంగా మీ వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడవడం వల్ల మంచి లాభాలను చూస్తారు. అలాగే ఈ 3 రోజుల్లో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు. అలాగే ఈ 3 రోజుల్లో ఉద్యోగం చేసే సింహ రాశి వారికి
వారికి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కబోతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు కూడా ఈ 3 రోజుల్లో మీకు లభిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే సింహ రాశి వారికి ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇది భగవంతుని కృప అని ప్రతి అవకాశాన్ని మీరు స్వీకరించండి. అదే మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్న సింహ రాశి వారికి మీ ప్రేమలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి మీ ప్రేమ బంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పార్థాలు తొలగిపోతాయి. వారితో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో మీ యొక్క బంధం మరింత బలంగా మారుతుంది. వారితో సమయాన్ని గడపడం, విహారయాత్రకు వెళ్ళడం ద్వారా మీ బంధం అయితే మరింత బలంగా మారుతుంది. అదేవిధంగా ఈ 3 రోజుల్లో ఈ యొక్క సింహ రాశి వారికి భాగస్వామి తరపున ఏవైనా ఆస్తులు ఉంటే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఈ 3 రోజుల్లో వ్యాపారం ప్రారంభించాలన్నా, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఈ 3 రోజులు మీకు అత్యంత అనుకూలంగా సమయం అయితే ఉండబోతుంది. మీరు ఈ 3 రోజులు ఎలాంటి పని తలపెట్టినా దాంట్లో ఖచ్చితంగా మీరు సక్సెస్ చూస్తారని చెప్పుకోవచ్చు. వివాహం కాని సింహ రాశి వారికి ఈ సమయంలో వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో సింహ రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ద్వారా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్న మీ కల నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా కానీ మంచి విజయం పొందుతారు. ఏ ప్రయత్నం చేసినా కానీ భగవంతుని నామస్మరణతో ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. ఈ 3 రోజులు ఇంట్లో ఆ పరమేశ్వరుని పటం ముందు దీపారాధన చేసుకోండి. ఆ పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవడం, అలాగే స్వామివారికి తెల్లటి పుష్పాలతో పూజ చేసుకోవడం, తీపి పదార్థం ఏదైనా నైవేద్యంగా పెట్టడం, ఉదయం సాయంత్రం శివ అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. ఊహించని విధంగా ఈ 3 రోజుల్లో డబ్బు మీ చేతికి అందే సూచనలు ఉన్నాయి. కానీ వృధా ఖర్చులు చేయకండి. పొదుపు మార్గాలను ఎంచుకోండి. ఈ సమయంలో పాత బాకీలు, మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఊహించని విధంగా మీకు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయం మీకు అద్భుతమైన సమయం. ఎలాంటి ప్రయత్నం చేసినా కానీ మీకు కలిసి వస్తుంది. ఈ 3 రోజులు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.